వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారం గ్రామానికి వలస వచ్చిన బీసీడీ మున్నూరు కాపులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఉన్నవి. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా తుడుందెబ్బ ఉపాధ్యక్షులు బెల్లంకొండ పోచయ్య కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజన ఎస్టీ నాయకపోడ్ల అమాయకత్వాన్ని చూచి బీసీడీ మున్నూరు కాపులకు ఎస్టీ సర్టిఫికెట్లు మహదేవ్పూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు ఇవ్వడం జరిగింది. సమాచార హక్కు చట్టం వివరణ కోరగా మహదేవ్పూర్ నాయబ్ తహసీల్దార్ ఇచ్చిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నవని తెలిపారు. ఆదివాసీ గిరిజన ఎస్టీ నాయకపోడ్లకు చెందాల్సిన ఉద్యోగాలు, బ్యాంక్ లోన్స్, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ బీసీడీ మున్నూరు కాపుల కులంకే చెందుతున్నాయని, ఎస్టీ నాయకపోడ్లు సూరారం గ్రామంలో ఎటువంటి లబ్ధి పొందడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఏటూరు నగరం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్టీ ఆదివాసీ గిరిజన నాయకపోడ్ కులంకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే గుర్తించి బీసీడీ మున్నూరు కాపులకు ఇచ్చిన ఎస్టీ నాయకపోడ్ సర్టిఫికెట్లు రద్దు చేయాలని, నాయకపోడ్ జాతికి న్యాయం చేయాలని తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ పోచయ్య సూరారం గ్రామ నాయకపోడ్ కులం వాళ్ళు జిల్లా కలెక్టర్ను, ఐటీడీఏ పీఓను కోరుచున్నాము అని తెలిపారు. కాటారం మండలం చింతకాని గ్రామంలో పూర్వం నివాసం ఉండి మున్నూరు కాపు కులం వారు బీసీడీ సర్టిఫికెట్లు తీసుకున్నారు. మహదేవ్పూర్ మండలంలోని సూరారం గ్రామానికి వలస వచ్చిన బీసీడీ మున్నూరు కాపులు తహసీల్దార్ కార్యాలయం అధికారులకు డబ్బులు ఇచ్చి ఆదివాసీ గిరిజన ఎస్టీ నాయకపోడ్ సర్టిఫికెట్లు పొందారని, సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని నిజానిజాలు బయటపడ్డాయని ఆవేదన వ్యక్తం చేసిన నాయకపోడ్లు. మహదేవ్పూర్ మండల్లో సూరారం గ్రామ పంచాయతీలో అగ్రకులాలు ఎస్టీ సర్టిఫికెట్ మీద కరెక్ట్ అయిన ఎస్టీ నాయకపోడ్లకు అన్యాయం జరుగుతుంది. తక్షణమే దీన్ని పరిశీలించి మా నాయకపోడు కులానికి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. నా పేరు బెల్లంకొండ పోచయ్య, నాయకపోడు జిల్లా జయశంకర్ భూపాలపల్లి ఉపాధ్యక్షుడు.